ఈ సర్వపిండిని ఇలా ట్రై చేస్తే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, రోజు అడుగుతారు. ఎప్పుడు చేసుకునే సర్వపిండి బోర్ కొట్టిందా? అయితే ఈ 2 రహస్యాలతో సర్వపిండిని కరకరలాడుతూ ఎంతో రుచిగా ఎలా చేయాలో నేను చూపిస్తాను. గట్టిగా రావడం, ప్యాన్కు అతుక్కుపోవడం లాంటి సమస్యలకు ఇక మీరు చెక్ పెట్టేయచ్చు. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మంచి టిప్స్ అండ్ ట్రిక్స్తో మీకు ఈజీగా సర్వపిండి ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 కప్పుల పొడి బియ్య పిండి వేసుకోవాలి. బయట మార్కెట్లో దొరికేదైనా సరే, మీరు మిల్లులో ఆడిచ్చిన పిండి అయినా సరే, పొడి పిండి మాత్రమే యూస్ చేయాలి. తడి పిండి యూస్ చేయకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పల్లీలు, రుచికి తగ్గ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ పచ్చివే వేస్తున్నానండి, వేయించిండేటివి కాదు. అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, సన్నగా తరిగిన కరేపాకు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర. ఇప్పుడు మనము పచ్చిమిర్చి, వెల్లుల్లి, అలాగే అల్లం పేస్ట్ చేసి వేసుకుంటున్నామండి. ఇక్కడ 3 సన్నగా తరిగిన ఉల్లిపాయలు. చాపర్ ఉంటే చాపర్తో యూజ్ చేయండి, లేదా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరగండి. ఇప్పుడు నీళ్లు వేయకుండా వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. అక్కడ పక్కన పెట్టిన ఆకుకూరలు అవేం వేయలేదు అనుకోవద్దండి, దాంతోనే మీకు ఇప్పుడు ట్రిక్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు మామూలు నీళ్ళు వేస్తూ కలపకూడదండి, బాగా కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళని వేస్తూ కలుపుకోవాలి. మామూలు నీళ్ళు, చల్ల నీళ్ళు వేస్తూ కలుపుకున్నాము అంటే మనము పిండి పెనంలో ఒత్తేటప్పుడు ఒక్కొక్కసారి అనేది అది తిప్పడంలో కానీ, మనము పెనం గట్టిగా అనడంలో కానీ అది విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇలా గోరువెచ్చటి నీళ్ళు వేసుకొని మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా మీడియంగా మనము ఒత్తుకోవాలి పిండిని. ఇలా పిండిని బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడే అసలైన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ 5 మినిట్స్ తర్వాత మనము ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నానబెట్టిన శనగపప్పునైతే వేస్తున్నాము. మీకు టైం ఉంటే 1/2 అవర్ ముందుగానే నానబెట్టుకోండి. లేదు టైం లేదు, వెంటనే అయిపోవాలా అన్నప్పుడు మాత్రం నీరు బాగా 1 గ్లాస్ నీళ్ళని బాగా కాంచి అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసి ఒక 10 నిమిషాలు కనుక పెట్టేసినారంటే మంచిగా సాఫ్ట్గా అయిపోతాయి. శనగపప్పు బాగా నానిన శనగపప్పు లాగానే ఉంటాయి. ఇప్పుడు ఆ శనగపప్పు బాగా మొత్తం పిండికి అంతా పట్టేలాగా కలుపుతూ మిశ్రమాన్ని అంతా మనం కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని చూసారుగా, సాఫ్ట్గా ఉంది, మరి అంత చేతికి అతుక్కునేలాగా అంతగా లేదు. దీన్ని టూ ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఈక్వల్ హాఫ్లో మనం 1/2 కప్పు పుదీనా, 1 కప్పు మెంతాకుని వేసి బాగా ఆకు మొత్తం పిండికంతా పట్టేలా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఒత్తుతూ నీట్గా ఒత్తుతూ ఒత్తేటప్పుడే మంచి స్మెల్ అనేది అయితే వస్తుందండి. ఈ వింటర్ సీజన్లో మనకి మెంతాకు, పుదీనా అనేది బెస్ట్ కాంబినేషన్. అసలుకి మెంతాకులలో మంచి బాడీ వామ్గా పెట్టే బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఈ పర్ఫెక్ట్ వెదర్కి, ఈ కోల్డ్ వెదర్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ఇందులో విటమిన్ సి, ఐరన్ రిచ్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ మంచిగా పుష్కలంగా ఉంటాయి. అలాగే డయాబెటీస్ వాళ్ళకి కూడా ఈ వింటర్ సీజన్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే జాయింట్ స్టిఫ్నెస్ అలా అంటుంటారు కదా, మార్నింగ్ లేచిన వెంటనే అవన్నీ లేకుండా మంచి కాన్స్టిపేషన్, బ్లోటింగ్ ఏవి లేకుండా ఉంటాయి. అలాగే లాక్టింగ్ మదర్స్కి కూడా, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాళ్ళకి అన్ని మంచిగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా మంచిగా చేసేస్తుంది. అలాగే ఈ మింట్ లీవ్స్ని కోల్డ్, కాఫ్ ఇవన్నీ లేకోకుండా హెడ్ఏక్స్ ఇవన్నీ తగ్గించే ఈ గుణాలన్నీ ఈ పుదీనా ఆకులలో ఉన్నాయి. అలాగే ఇలా ఒక మూకుడు తీసుకొని, నేనైతే ఇక్కడ ఐరన్ కడాయి వాడుతున్నాను. ఈ మూకుడు తీసుకొని ఇందులో నూనె వేసి
అలా చిల్లులు పెడుతూ పిండిని అయితే మందంగా లేకుండా పల్చగా లేకుండా అలా ఒత్తుకుంటూ ఉండాలి. ఇది అంతా మనం స్టవ్ మీద పెట్టకుండా సపరేట్గా చేసుకోవాల్సిన ప్రాసెస్ అండి. అలా పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. మొత్తం మనం చిల్లులు అన్నీ పెట్టేసిన తర్వాత మాత్రమే స్టవ్ ఆన్ చేయాలి. ఇలా ఒక 2 minutes తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా 1 tablespoon ఆయిల్ వేసుకుంటూ ఆ చిల్లులలో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. 5 minutesకి ఒకసారి మూత తీసి అయితే మరి చెక్ చేసుకుంటూ ఉండండి. 10 to 15 minutes అయితే ఇది పడుతుందండి. ఓపిక అనేది చాలా ఎక్కువ ఉండాలన్నమాట ఈ సర్వపిండి కాల్చడానికి. ఇలా 5 minutesకి ఒకసారి చెక్ చేసుకుంటే ఇప్పుడు చూడండి పైనంతా మీకు ఆవిరికి సాఫ్ట్గా అయ్యింది. కింద చూడండి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. అలాగే ప్యాన్ నుంచి కూడా సపరేట్ అయిపోయింది. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది అన్నప్పుడు మనకి అది పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం అన్నమాట. చూడండి పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఎలా ఉందో. ఇప్పుడు ఆ ప్యాన్ అనేది చల్లారనికి పెట్టుకోండి. నెక్స్ట్ ఏదో వేరేది చేయాలన్నప్పుడు ప్యాన్ అనేది చల్లార్చుకున్న తర్వాతనే చేయండి. ఇప్పుడు ఇంకొక హాఫ్ తీసుకున్నాం కదా, పిండిని సపరేట్ పెట్టినాం కదా, అందులో ఘాటైన గరం మసాలా 1 స్పూన్ అయితే వేసుకొని బాగా కలిసేలా పిండి మొత్తం కలిసేలా కలుపుతూ చేసుకోండి. ఈ గరం మసాలా ఈ సర్వపిండి ఆకుకూర సర్వపిండి కంటే ఈ గరం మసాలా సర్వపిండి అనేది మనకి టీ టైం స్నాక్గా బాగా టీలోకి బాగా ఉంటుందన్నమాట. టీతో పాటు ఇది స్నాక్గా తీసుకుంటే సూపర్ ఉంటుంది. అట్లాగే హెల్దీ కూడా కాబట్టి పిల్లలకి కూడా మంచిగా హెల్దీగా తీసుకుంటారు. అలాగే ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకున్నాను. అందులో 1 tablespoon దాకా ఆయిల్ వేసి ఇలా పల్చగా ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఊతప్పం సైజులో ఒత్తుకొని చిల్లులు పెట్టుకుంటూ దీన్ని కాల్చుకోవాలి. ఈ 2 రహస్యాలతో మీరు ఈ సర్వపిండిని చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. క్రిస్పీగా, బయట సాఫ్ట్గా, లోపల క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరైతే ఈ 2 రెసిపీస్లో ఏ రెసిపీ అయితే మీరు ఫస్ట్ ట్రై చేస్తున్నారో కామెంట్ బాక్స్లో చెప్పేయండి. అలాగే మీకు ఈ వీడియో అయితే నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారుగా ఈ 2 రకాల సర్వపిండి ఎంత తేలిగ్గా రెడీ అయ్యాయో. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది సర్వపిండికి ఎప్పుడు సిమ్ మీద మాత్రమే ఓపిగ్గా కాల్చుకోవాలి. ఇది పెరుగుతో కానీ లేదా ఏదైనా ఊరగాయతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా అదిరిపోతుంది. చూడండి ఎంత టేస్టీగా ఎంత సింపుల్గా అయిపోయాయో.